87వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 87 బై అరేంద్ర కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 87వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 6వ శ్లోకంలో అంటున్నారు భగవానుడు, ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయన్ అహం కృత్స్నస్య జగత ప్రభవ ప్రళయస్తదా. అర్జున, నా ప్రకృతులైనటువంటి పరాపరాలే సమస్త చరాచర భూత ప్రపంచానికి కారణాలని తెలుసుకోనాయన. అందువల్ల ఈ ప్రపంచం యొక్క సృష్టిలయాలకు నేనే కారణము అని చెప్పేసి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానం తెలుసుకున్న తర్వాత తెలియదగింది మరొకటి ఉండనే ఉండదు అని మనకు ఇంతకుముందు 2వ శ్లోకంలో చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారంగా పరమాత్మ జ్ఞానం కలిగితే ప్రపంచానికి సంబంధించిన సర్వజ్ఞానము సిద్ధించినట్లే అవుతుంది. ఈ విధమైన అఖండ జ్ఞానం ప్రాప్తించాలంటే ప్రపంచం ఏమిటో కూడా తెలియాలి. దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో పరమాత్మ యొక్క స్వరూప ప్రకృతిని, స్వభావ ప్రకృతిని కూడా తెలుసుకున్నాం. పరాపర ప్రకృతిలో వ్యాప్తమై ఉంది పరమాత్మ చైతన్యమే అనేది కూడా అర్థమైపోయింది. కాబట్టి ఏ ప్రపంచమైతే సృష్టింపబడిందని మనం చెబుతున్నామో ఆ సృష్టి పరమాత్మ కన్నా వేరుగా లేదు. వాస్తవం చెప్పాలంటే ఆ సృష్టి రూపంలో ఉన్నది పరమాత్మే. సృష్టికి కారణం పరాపర ప్రకృతిలే, అవి పరమాత్మ ప్రకృతిలే. కాబట్టి సృష్టి లయాలకు పరమాత్మే కారణమని చెప్పుకుంటున్నాం. అంటే తనవే అయిన 2 ప్రకృతుల ద్వారా సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడే సృష్టి లయాలకు కారణంగా తెలుస్తున్నాడు. సృష్టి లయాలు అన్నప్పుడు మధ్యలో స్థితి ఉన్నట్లే కదా. కాబట్టి ఈ విషయానికి మనం జాగ్రత్తగా ఇక అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి దీంట్లో మనకు సమస్త ప్రాణికోట్లు ఏ విధంగా ఏర్పడనే విషయంలో, పరాపర ప్రకృతి వల్ల అనే విషయంలో, పరాపర ప్రకృతుల వల్లనే ఈ యొక్క సమస్త ప్రాణికోట్లు ఏర్పడినది స్పష్టము. ఈ సమస్త జగత్తు యొక్క సృష్టి లయాలకు కారణభూతుడు అనేది పరమాత్మయ్య అనేది తెలిసిపోయింది మనకు. మరి అటువంటి పరమాత్మయ్య ఈ జగత్తుకు హేతుభూతులను కూడా ఆధార రూపులను కావున వారే ఎల్లెడను వ్యాపించున్నాడని చెప్పేసి చెప్తున్నాడు మనకు 7వ శ్లోకంలో పట. మనం చాలాసార్లు విన్నాం, ఈ యొక్క శ్లోకాన్ని కూడా విన్నాం మనం. మత్తః పరతరం నాన్యత్కించిదనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్తః పరతరం న అన్యత్ కించిత్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. ధనంజయ, అర్జున, నాకంటే శ్రేష్టమైంది మరొకటి లేనే లేదయ్యా. దారమునందు మణులలాగా ఈ ప్రపంచమంతా నాయందే గుచ్చబడింది అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకంలో మనకు గుర్తు చేస్తున్నాడు భగవానుడు.
నాకంటే పరమోత్కృష్టమైనటువంటి మరొక కారణం ఏదీ లేదు అంటున్నాడు భగవంతుడు. మరొక జగత్ కారణం లేదంటున్నాడు. అంటే సత్య జ్ఞానానంద స్వరూపం లక్షణం కలిగి మాయను ఉపాధిగా కలిగిన తనకంటే గొప్పదైన మరొకటి జగత్ కారణంగా లేదు అని అర్థం. జగత్తుకు కారణమైంది ఏదో అది పరమోత్కృష్టమైనదే ఉండాలి. కానీ తనకన్నా ఉత్కృష్టమైనది మరొకటి లేనందువల్ల తానే జగత్ కారణమని నిర్ధారణ చేస్తున్నాడు భగవానుడు. మణిహారంలో మణులు ఎన్నున్నా సరే దారం మాత్రము ఒక్కటే. మణులన్నీ విడిపోకుండా ఒక్కటిగా హారము నిలబడి ఉండడానికి దారమే ఆధారం. స్వశక్తితో మణులు నిలబడలేవు. అన్ని మణులకు ఒకే దారము ఆధారంగా ఉంది, సర్వాధారంగా ఉంది. జగత్తులో ఉన్న రూపాలన్నిటికీ ఆధారంగా పరమేశ్వరుడే ఉన్నాడు. మణులు నిలవడానికి సూత్రము ఎలా ఆధారమో విశ్వములోని నామరూపాలకు సూత్రాత్మే ఆధారం. మణిహారంలో మణులు గోచరిస్తాయే గాని దారం కనిపిస్తుందా చెప్పండి? పరిశీలించి వివేచనం చేస్తేనే కనిపిస్తుంది అది. సృష్టిలో రూపాలు గోచరిస్తాయే కానీ సూత్రాత్మ కనిపించదు. విచారించిన వారికే ఉన్నట్టు అర్థమవుతుంది. మణిహారంలో దారం లోపలే ఉంటుంది, సూత్రం అంతర్యామి. అదేవిధంగా సర్వములో పరమేశ్వరుడు అంతర్యామి. సూత్రే మణిగణ ఇవా అనే చోట మణులు అనకుండా మణుల సముదాయమని చెప్తున్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా. దీంట్లో మనకు దృష్టి పెట్టుకోవాల్సిన అంశం లోపల ఒక మణిమాల జగత్తు ఈ రెండుటువంటి పోల్చడం ఎట్లా ఉందనే విషయంలో గుర్తు చేస్తున్నాడు. మణిమాలలో మణులు మణిమాలలో ఉన్నాయి. జగత్తులో ఎట్లా కనబడుతున్నాయి? దృశ్య పదార్థాలవి. మణిమాల లోపల దారం ఉంది, అది జగత్తు దృష్టి లోపల ఎట్లుందంటే పరమాత్మ. మణులు అనేకాలు ఉన్నాయి, దారం మాత్రం ఒక్కటే. ఇక్కడ పదార్థాలు అనేకం ఉన్నాయి, పరమాత్మ మాత్రం ఒక్కరే. అక్కడ దారము లేకపోతే మణులు నిలవవు. ఇక్కడ పరమాత్మ లేకపోతే జగత్ పదార్థములు ఏమి కూడా నిలిచే అవకాశం లేదు. అక్కడ స్థూల దృష్టికి దారం కనిపించదు, ఇక్కడ అజ్ఞాన దృష్టికి పరమాత్మ గోచరింపడు. అక్కడ వివేక దృష్టికి దారం కనిపిస్తుంది, ఇక్కడ జ్ఞాన దృష్టికి పరమాత్మ గోచరిస్తాడు. ఇది మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండగల తేడా. కాబట్టి జగత్తు యొక్క వాస్తవ స్వరూపం ఏ విధంగా ఉందంటే పరమాత్మ కంటే వేరుగా ఈ జగత్తు లోపల ఏ పదార్థమూ లేదనేది స్పష్టమైపోయింది. మరి జగత్తు లోపల పరమాత్మ ఏ ప్రకారంగా వ్యాపించి ఉన్నాడంటే మణులందు దారము వలె. ఈ యొక్క పోలికను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. మరి భగవద్ దర్శనకై ఏమి చేయాలి అంటే ఒకటే, వివేక దృష్టి అంటే జ్ఞాన దృష్టిని సంపాదించాలి అని చెప్పేసి మనకు ఈ శ్లోకం లోపల స్పష్టంగా అర్థమైపోయింది. ఇక తర్వాత వచ్చేటువంటి శ్లోకంలో అదేవిధంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ వచ్చేటువంటి 5 శ్లోకాల్లో వివరణ మనకు గుర్తు చేస్తున్నాడు. ముఖ్యంగా 8వ శ్లోకం లోపల రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం. కౌంతేయ, నీళ్లలో నేను రసాన్ని, చంద్రసూర్యులలోని కాంతిని నేనే, వేదాలలో నేనే ఓంకారం, ఆకాశంలో శబ్దాన్ని, పురుషులలో పౌరుషాన్ని కూడా నేనే అని చెప్పేసి మనకు దీంట్లో విషయం గుర్తు చేస్తున్నాడు. జలములో రసం నేనే అంటున్నాడు భగవంతుడు. నీళ్లలో రుచి ఉంది, అదేవిధంగా శక్తి ఉంది. నీరమది, అది ప్రాణాధారమది. నీళ్లు లేకుండా ప్రాణాన్ని నిలుపుకోలేం, కాబట్టి నీరు ప్రాణాధారమైంది. జలం పవిత్రమైంది కూడా. అపవిత్రాన్ని పవిత్రం చేసే వాటిలో జలం ఒకటి. సూర్యచంద్రుల్లో కూడా ప్రకాశం పరమేశ్వరుడే. జలంలో రసంలాగా శశి సూర్యులలో కాంతిగా లక్ష్మీకాంతుడే ఉన్నాడు. చీకటిలో బ్రతకడం ఎవరికైనా కష్టమే. అంధకారంలో అలమటిస్తూ బ్రతుకుతును ఈడ్చుకుంటూ పోవడం అనేది అందులోకి ఎట్లాగూ తప్పదు. కళ్ళున్న వారు కళాత్మకమైన విశ్వ సౌందర్యాన్ని చూడడానికి వెలుగులు కావాలి. వెలిగించుకునేవి ఎప్పుడు ఆరిపోతాయో తెలియదు.
ఆరిపోకుండా వెలుగులను విరజిమ్మేటువంటి సూర్యచంద్రులలోని కాంతి అది పరమేశ్వరునిదే. కాబట్టి శశి సూర్యులలో ప్రకాశంగా తెలిసేది తానే అని చెప్పేసి చెప్తున్నాడు. అదేవిధంగా వేదాల లోపట ప్రణవనాదమైనటువంటి ఓంకారం తానే అంటున్నాడు గీతాచార్యుడు. వేదజ్ఞానము అక్షయమది, అక్షరం. వేదజ్ఞానము అక్షర విద్య. అట్టి వేదముల యొక్క సారమే ఓంకారం. అదే ఓంకార విద్య లేదా ప్రణవ విద్య. ప్రణవం అంటే ఓంకారం. అవతి భూతిని ఇతి ఓం అవరక్షణయే అన్నారు. సర్వభూతాలను రక్షించున్నది ఓంకారం. వేదోపదేశ సారమే ఓంకారం. సర్వులను రక్షించేది ఓం. ఏది అంటే సర్వత్రా ఉన్నదే సర్వులను రక్షించగలదు. దైవము ధర్మ రూపంలో సర్వత్రా ఉంటూ రక్షించడం ఎలా జరుగుతూ ఉందో అదేవిధంగా ఓంకారం సర్వత్రా ఉండి సర్వులను రక్షిస్తూ ఉంది. ఇలా సర్వగతమై రక్షించడం అనేది దైవం ఓంకారం రెండూ చేస్తున్నాయా? సర్వవ్యాపకత్వం అనేది రెండింటికి ఉండే అవకాశం లేనందున బ్రహ్మమే ప్రణవం, ప్రణవమే బ్రహ్మం. ప్రణవం అనేది పరమాత్మ నామం అన్నది శాస్త్రం. ఓంకార ధ్యానం పరమాత్మ ధ్యానం, ఓంకార జ్ఞానం పరమాత్మ జ్ఞానం. ఉపనిషత్తులు ప్రతిపాదితమైనటువంటి జ్ఞానమే ఓంకారం నందు ఉంది కాబట్టి అందువల్ల ఓంకార జ్ఞానం అనేది అది ముక్తిని ప్రసాదిస్తుంది అంటున్నాడు. ఓంకారేణ ప్లవేనైవ సంసారాబ్ధిం తరిష్యసి. ఓంకారం అనేటువంటి నౌకను ఎక్కి సంసార సాగరాన్ని దాటొచ్చట. ప్రణవం దేశకాలాదులకు పరిమితమైంది కాదది, సత్యస్వరూపమైంది కాబట్టి కాలాతీతమైంది. 3 కాలాలు ప్రణవంలో ఇమిడి ఉన్నాయి. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ గతంలో ఉన్నది, ప్రస్తుతం ఉన్నది, భవిష్యత్తులో ఉండబోయేది అంతా ఓంకారం నందే ఉంది. భూతం భవద్భవిష్యతి సర్వం ఓంకార ఏవా అన్నది మనకు మాండూక్యోపనిషత్తులో కనబడుతుంది విషయం. కాబట్టి 3 కాలాలలో ఉంటూ ప్రణవం కాలాతీతంగా ఉన్నట్లు 3 అవస్థలలో ఉంటూ అవస్థాత్రయ సాక్షిగా ఓంకారం అనేది విరాజిల్లుతుంది. మరి ఆత్మస్వరూపమైనటువంటి ఓంకారం 4 పాదాలతో ఉందని ఉపనిషత్తు యొక్క నిర్వచనం. చూడండి, ఇక్కడ 4 పాదాలు, ఇంకో పాదం పెరిగింది మనకి. అకారము జాగ్రత్త అవస్థ అభిమాని అయినటువంటి వైశ్వానరుని, ఉకారము స్వప్నావస్థకు చెందినటువంటి తైజస్సుని, మకారము సుషుప్తావస్థ అభిమాని అయినటువంటి ప్రాజ్ఞునికి సంకేతంగా ఉండగా, అమాత్రా ప్రణవము చతుర్థ పాదమైనటువంటి తురీయం వైభవం అని చెప్పేసి అకారాది మాత్రలు విశ్వాది పాదాలు లేనటువంటి సమస్త ద్వైతము ఉపశమించినటువంటి అద్వైత స్థితియే ఓంకారం అని చెప్పేసి మనకు నిర్ణయమైంది. కాబట్టి ఓంకార విధుడు ఆత్మవిధుడే. ఆత్మజ్ఞానము అజ్ఞానమును ఎలా అంతమొందిస్తూ ఉందో ఓంకార జ్ఞానం కూడా అవిద్యను అంతం చేస్తుంది. కాబట్టి వినాశమెరిగినటువంటి పరబ్రహ్మే ఓంకారం. విశ్వమంతా బ్రహ్మమే వ్యాపించి ఉన్నాడని చెప్పేసి అర్థం చేసుకున్నాం. కాబట్టి ప్రణవము పరబ్రహ్మము రెండూ ఒక్కటే. కాబట్టి ప్రణవమే ప్రపంచ రూపంలో ఉంది. ఓం ఇది ఏతత్ అక్షరం ఇదం సర్వం బ్రహ్మ ఏవ అని ఉపనిషత్తు చెప్పినట్లే ఈ సమస్త ప్రపంచము ఓం అనేటువంటి ప్రణవాక్షరమే ఉన్నది. సర్వ వేదాలలో స్వరూపంగా ఓంకారం ఉండడం వల్ల ప్రణవ స్వరూపమైన పరమాత్మ యందు వేదాలు ప్రోతమై ఉన్నాయని చెప్పేసి, గుర్చబడి ఉన్నాయి అని చెప్పేసి. ఆకాశం లోపట శబ్దరూపంగా ఉన్నది కూడా పరమేశ్వరుడే. అవకాశాన్ని ఇస్తూ ఉన్నందువల్ల ఆకాశమైంది. చూడండి ఎంత చక్కగా ఉందో నిర్వచనం. అవకాశాన్ని ఇస్తూ ఉన్నందువల్ల ఆకాశమైందట. చప్పట్లు చరిస్తే శబ్దం వస్తుంది. అలా చప్పట్లు చరచాలి అంటే ఆకాశం ఉండాలి. శబ్దగుణం కలది ఆకాశం. శబ్దాన్ని లేకపోతే అది ఆకాశమే కాదు. అంటే ఆకాశము ఆకాశంగా ఉండడానికి ఏ శబ్దం సారమై ఉందో ఆ శబ్దం పరమేశ్వరుడై ఉన్నందున ఆకాశము పరమేశ్వరుని యందే ప్రోతమై ఉంది. అందువల్ల ఆకాశవత్ అని గగన సదృశ్యం అని పరమేశ్వరుని వర్ణిస్తూ ఉంటాం మనం. ఇక పురుషులలో పురుష లక్షణంగా ఉన్నాడు. పురి అంటే శరీరం. నవద్వారాలు కలిగినటువంటి పురమే దేహం. దేహం అనేటువంటి పురి లేదా పురంలో ఉండేవాడు పురుషుడు. కాబట్టి ఇక్కడ పురుషుడు అంటే మగవాడు అని మనం అనుకోకూడదు, గ్రహించకూడదు. ఇక్కడ దేహము అన్నప్పుడు అది పురుష దేహం కావచ్చు లేదా స్త్రీ దేహం కావచ్చు. కాబట్టి ఇక్కడ పురుష శబ్దాన్ని మనం ఉపలక్షణంగా గ్రహించాలి. కాబట్టి పురుషులలో పౌరుషము అంటే మానవ దేహంలో శక్తి అని అర్థం. ఆ శక్తి దైహిక శక్తి కావచ్చు, భౌతిక శక్తి కావచ్చు, ఏదైనా శక్తి కలిగి ఉంటేనే మానవులు అవుతారు. మానవుల్లో శక్తి ఉంది కాబట్టే భారాలు మోస్తున్నారు. భారమైనటువంటి శరీరాన్ని మోసే శక్తి కూడా దేహంలోనే ఉంది. తిరిగే శక్తి ఉంది, తిట్టే శక్తి ఉంది, నడిచే శక్తి ఉంది, నవ్వే శక్తి ఉంది, కొట్టే శక్తి ఉంది, భరించే శక్తి ఉంది. ఇదంతా పౌరుషమే.
మానవుల్లో ఉన్నటువంటి ఈ శక్తి ఈశ్వర శక్తియే కాబట్టి మానవులందరూ కూడా పరమేశ్వరునిలో ప్రోతమై ఉన్నారు కాబట్టి పరమేశ్వరుని మీదనే ఆధారపడి ఉన్నారు. అంటే మానవుల్లో ఉండేటువంటి శక్తి ఈశ్వరునిదే కాబట్టి ఈశ్వరునిలోని సర్వశక్తిమత్వం మానవుల్లో ఉండదు. అందువల్ల పరమేశ్వరుని యొక్క వైభవం సంపూర్ణంగా తమలో లేనందున అందరూ కూడా ఆ యొక్క పరమేశ్వరుని పైన ఆధారపడి ఉంటారు అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు మనకు. ఇక ఇదే విధంగా ఇంకా మరికొన్ని విషయాలను కూడా 9వ శ్లోకంలో గుర్తు చేస్తున్నాడు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసో జీవనో సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథివిలో పరిమళం నేనే, అగ్ని యందు తేజస్సు కూడా నేనే, సర్వజీవుల లోపట జీవనము నేనే, తాపస్సులలో తపస్సు నేనే అని చెప్పేసి భగవానుడు ఎక్కడెక్కడ తాను అనే విషయంలో సర్వము తానే విషయాన్ని ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. అందరూ తనపైనే ఆధారపడి ఉన్నందువల్ల అందరూ తనలోనే ఉన్నారు అంటున్నాడు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. సర్వభూతాలకు సనాతనమైనటువంటి బీజము నేనే, బుద్ధిమంతులలో బుద్ధి నేనే, తేజస్శాల లోపల తేజస్సును కూడా నేనే అని చెప్పేసి గుర్తు చేస్తూ, ముళ్ళు తీసిన తర్వాత గులాబీలను పూజా సుమాలుగా సమర్పిస్తాం కాబట్టి కామాదులు కూడా అలాగే ప్రోతాలు అని చెప్తున్నాడు 11వ శ్లోకం లోపల. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. బలవంతుల లోపల కామరాగాలు లేని బలం నేను, సర్వభూతాలలో ధర్మానికి విరుద్ధం కానిటువంటి కామాన్ని కూడా నేనే అంటున్నాడు. దానికి అర్జునుడు బలవంతుడు, బలహీనతలు లేనటువంటి బలం అతనిది, కామరాగాలకు చోటు ఇవ్వనటువంటి బలం, అందువల్ల ఇది ఈశ్వర బలం. కాబట్టి పాండవులలో తాను అర్జునుడను తానే అని చెప్పేసి పరమేశ్వరుడే స్వయంగా చెప్పుకున్నాడు. అర్జునుడు ఎలా బలవంతుడో అలాగే దుర్యోధనుడు కూడా బలవంతుడే, రావణాసురుడు కూడా బలవంతుడే, కానీ వాళ్ళది ఈశ్వర బలం కాదు, రాక్షస బలం. అదే వారి బలంలోని బలహీనత. కామరాగాలు చోటు చేసుకోవడం వల్ల వారు సుఖించలేకపోయారు, ఇతరులను హింసించడం మానలేకపోయారు. వ్యక్తి సుఖానికి సమాజ హితానికి కామరాగాలు లేని బలమే ఉపకరిస్తుంది. కాబట్టి కామరాగాలు లేనటువంటి బలం పరమేశ్వరుని యొక్క స్వరూపం. అందువల్ల బలవంతులలో కామరాగ వివర్జితమైనటువంటి బలం ఈశ్వర బలం కావడం చేత అట్టి కామరాగ వివర్జితమైనటువంటి బలాన్ని కలిగిన బలవంతులు భగవంతునిలో ప్రోతములు అని చెప్తూ, కామం అనేది నిజానికి అది నిరసించదగిందే, కానీ అది అభిలషించదగింది కానే కాదు అని మనం భావిస్తుంటాం. కానీ కామము కూడా తానే అంటున్నాడు భగవంతుడు. కాకపోతే అది ఎలాంటి కామమో స్పష్టం చేశాడు. ధర్మానికి విరుద్ధం కాని కామము తన స్వరూపమే అంటున్నాడు. ధర్మ అవిరుద్ధ కామః అహమస్మి అంటున్నాడు. కామం అనేది కోరిక, కోరే శక్తి ఉన్నవాడే కోరుతాడు. ఈ కోరే శక్తిని ఇచ్ఛాశక్తి అంటారు. మనిషి దేనిని ఇష్టపడతాడో దానినే కోరుకుంటాడు. ఇష్ట వస్తువుకు సంబంధించిన జ్ఞానం ఉన్నప్పుడే ఇష్టపడటం జరుగుతుంది. కాబట్టి ఇదే జ్ఞానశక్తి. మనిషికి ఇచ్ఛాశక్తిని జ్ఞానశక్తిని పరమేశ్వరుడే ప్రసాదించాడు. కోరుకోవడం తప్పు కాదు, కానీ దేనిని కోరాలో దానికి చెందినటువంటి జ్ఞానం విషయంలో స్పష్టత ఉండాలి. మనిషి కామమయుడుగానే ఉంటాడు అన్నది వేదం. కోరిక ఉండడం తప్పు కాదు, కోరడం దోషము కాదు, కానీ ఆ కోరిక ధర్మానికి విరుద్ధమైనది కాకూడదు, ధర్మానికి అవిరుద్ధంగా ఉండాలి. మతి చెప్పినట్లు కాకుండా శృతి చెప్పినట్లు ప్రవర్తించాలి. అదే ధర్మ అవిరుద్ధ కామం అని చెప్పేసి.
చేసే ఆలోచనల్లో కానీ, పలికే మాటల్లో కానీ, ఆచరించే కర్మల్లో కానీ ఎక్కడ అధర్మం చోటు చేసుకోకుండా కోరికల్ని కదిలించాలి. అలాంటి కోరిక ధర్మబద్ధమై ఉంటుంది. ధర్మరూపంలో ఉన్న దైవమే కాబట్టి ధర్మబద్ధమైనటువంటి కామం ఈశ్వరుడే, ధర్మానికి విరుద్ధం కానటువంటి కామం పరమేశ్వరుడే అయినందువల్ల అట్టి అధర్మరహిత కామాన్ని కలిగిన జీవులందరూ కూడా ఈశ్వరుని యందు ప్రోతములే అని చెప్పేసి మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.